హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. రోజు వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత వాటరు ఇప్పుడు స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాను. స్ప్రింగ్ పాస్తా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని బాగా బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ అయ్యిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా పాస్తా బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిలో ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే పెప్పర్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో బటర్ వేసుకుంటున్నాను. ఈ బటర్ ఇలాగా మెల్ట్ అవ్వకముందే దీనిలో మైదా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మిల్క్ వేసుకుందాం. కొంచెం ఇలా మిల్క్ వేసుకుంటూ ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది సాస్ కింద అవుతుంది. వైట్ సాస్ కదా, మైదా పిండితో పాలు కలిపి ఇలా సాస్ కింద తయారు చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకుంటూ సాస్ కింద మనకి ఎంత కన్సిస్టెంట్లో రావాలో అంత కన్సిస్టెంట్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉందాం. గరిటతో కాకుండా ఇలాగా దీంతో కలిపితే సరిపోతుంది. బాగా మనకి కన్సిస్టెంట్ బాగా వస్తుంది. ఇలా యాడ్ చేసుకుంటూ మిల్క్ ఇలాగ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు దీనిలో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ఉంది కదా, అది వేసుకొని అలాగే మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుందాం. అలాగే చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ సాల్ట్, వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉందాం. కన్సిస్టెంట్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చీజ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చీజ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. చీజ్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా ఒకసారి కలుపుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పైన వేసుకొని సాస్ వేసుకొని పైన చిల్లీ ఫ్లేక్స్తో ఇలాగా డెకరేషన్ చేసుకున్నాం. ఇంతేనండి, సింపుల్గా.